రీసెంట్గా నేను చూసిన మూవీస్లో ఫ్రెండ్స్ దృశ్యం 3. నాకు మామూలుగా ఏంటంటే వెంకటేష్ సార్ చేస్తే నాకు బాగా ఇష్టం తెలుగులో మూవీస్, దృశ్యం సిరీస్ అన్నీ. సో ఇది అడ్వాన్స్గా రిలీజ్ చేసినట్టు అనిపించింది దృశ్యం 3. సో అది అమెజాన్ ప్రైమ్లో ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో క్లైమాక్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్లో కొంచెం డల్ అనిపించింది, బట్ లాస్ట్లో మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. మొత్తం మార్చేసినాడు అసలు ఇంటర్వెల్ తర్వాత. దీంట్లో మెయిన్ ప్లాట్ ఏంటంటే మీకు తెలుసు కదా దృశ్యం 1, 2లో. సో ఆ అమ్మాయిని అయితే వాళ్ళ పెద్ద కూతురు ఉంటుంది కదా, హీరో పెద్ద కూతురు, ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలని చెప్పి అతను చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎట్లయినా అమ్మాయిని టార్గెట్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు అనమాట, ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాన్న ఉంటాడు కదా, ఎవరైతే చనిపోయిన అబ్బాయి వాళ్ళ నాన్న వేసే ప్లాను ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అసలు ఇంత ఘోరంగా ఉంటుందా అని అస్సలు అనుకోలేను నేనైతే. సో మీరు ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అమెజాన్ ప్రైమ్లో కొంచెం చెప్తాను. ఏంటంటే ఇతను హీరో వచ్చి వాళ్ళ పెద్ద కూతురికి మ్యారేజ్ చేస్తాడనమాట. మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ చేసేది ఎవరితోనో కాదు, హీరో వాళ్ళ సఫర్ అయి ఉంటారు కదా. సో ఆ అబ్బాయి వాళ్ళ నాన్ననే ఒకరిని చూసి మరీ వీళ్ళని ఎలాగోలా మ్యారేజ్ చేస్తాడనమాట. వీళ్ళకి లింకులు పెట్టి మంచిగా వాడికి తెలియకుండా, హీరోకి తెలియకుండా వాళ్ళ కూతుర్నిచ్చి మ్యారేజ్ చేస్తాడు. దాని తర్వాత ఏమైంది అనేదే మూవీ ప్లాటు. మీరు చూసారంటే అర్థమైపోతుంది లాస్ట్ వరకు. ఎందుకంటే ఇంత మంచి సస్పెన్స్ మూవీని నేను చెప్పను అనమాట. ఫుల్గా చెప్తే థ్రిల్ ఉండదు. సో చూడాలనుకునే వాళ్ళు అమెజాన్లో చూడండి, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది అనమాట ఈ మూవీ.